ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన ఏడాది కాలంలో దాదాపు 90% పన్నుల వసూళ్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి రవీందర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించేది లేదని, అధిక లోడుతో వెళ్లే వాహనాలపై చర్యలు తప్పవని, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో గూడ్స్ తరలింపుపై ఉక్కుపాదం మోపుతామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ టార్గెట్ అచీవ్మెంట్ రెవెన్యూ టార్గెట్లో మొదటిది లైఫ్ ట్యాక్స్ ఉంటుంది, తర్వాత క్వార్టర్లీ ట్యాక్స్, తర్వాత ఫీజెస్, తర్వాత గ్రీన్ ట్యాక్స్, తర్వాత డిటెక్షన్ అని ఉంటాయి. సో ఇందులో మనము ఈసారి 100% అచీవ్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే లైఫ్ ట్యాక్స్లో మనకు కొంచెం మనము వెనుకబడి ఉన్నాము. మన ఆదిలాబాద్ జిల్లా ఒకటే కాదు, ఓవరాల్గా రాష్ట్రంలో అంతా చూసుకున్నా కూడా, తెలంగాణ స్టేట్ మొత్తంలో చూసుకున్నా కూడా మనం లైఫ్ ట్యాక్స్లో కొంచెం వెనుక ఉన్నాము. సో దానికి కారణం ఏంటంటే వెహికల్స్ పర్సంటేజ్ ఆఫ్ వెహికల్స్ పర్చేజ్ తక్కువ ఉన్నది, దాని నుంచి లైఫ్ ట్యాక్స్ కూడా మనకు కొద్దిగా తగ్గింది. మిగతా అన్నిట్లలో మనము మంచిగా అచీవ్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ ఆఫీస్ కాక ఐసీబీ బోరాజ్ కూడా ఉంది. ఐసీబీ బోరాజ్లో కూడా మనకున్న ఇన్స్పెక్టర్స్ అక్కడ 12 మంది ఉండాలి. అక్కడ 10 మంది ఇన్స్పెక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళు ఓవరాల్గా మోర్ దాన్ 95% డిటెక్షన్లో టార్గెట్ అచీవ్ చేశారు. మన ఆఫీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్స్ అందరు కూడా వాళ్ళకి ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ టార్గెట్స్ 100% అచీవ్ చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. మీ అందరినీ పిలవటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను డిసెంబర్లో ఇక్కడ డిటీసీగా రావడం జరిగింది, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా. దాని తర్వాత మీ అందరినీ కూడా నేను కలవలేకపోయాను. రోడ్ సేఫ్టీ మంత్లో మాత్రం ఒకసారి కలిసాం మనం అందరము వేరియస్ ప్రోగ్రామ్స్లలో. ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ పిలిచి ఒకసారి ఈ రెవెన్యూ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది కాబట్టి మనం ఏదైతే టార్గెట్స్ అచీవ్ చేసుకున్నామో ఇవన్నీ